ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. గ్రీన్ ఫారెస్ట్ లండన్ వెళ్ళిపోయారా మళ్ళీ? ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు టీచర్ గా వర్క్ చేస్తా ఉంటాను అనంతపూర్లో. ఓకే. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక 1 year అంటే మా అక్కకి పెళ్లి ఉండింది. సో పెళ్లికి వచ్చి అప్పుడు దాకా ఈ ఇన్సిడెంట్స్ ఏమి మా ఇంట్లో తెలియదు. ఇంట్లో చెప్పలేదు? అసలు చెప్పండి. మా అమ్మ అంతా ఎర్రగా తీసి ఉంటుంది. రాజ్ వచ్చి మంచి బాలుడు అనేది ఒక ముద్ర వాళ్ళ ఇంట్లో. ఓకే. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్ ఇలా చేస్తాడని కూడా. వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్లు రాలేదు. మళ్ళీ రాజే పోయి ఓపెన్ అయిన తర్వాత నేను అడిగినాను, అంటే నువ్వు నార్మల్ గా మా అత్త అని ఏమనలేదా అంటే మా అత్తకు ఆ నమ్మకం. రాజు ఎప్పుడు తప్పైన డెసిషన్ తీసుకోడా. అది ఒక అమ్మాయిని ఇష్టపడతానను అంటే రాజుకి ఏదో నచ్చింది. సో రాజుకి ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తానని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంటికి వచ్చి ఆ రోజు అంటే మొత్తం ఆడబిడ్డ అందరూ అదే మా అమ్మాయిని అనిపించుకుందామని వస్తారు కదా, అట్లా వచ్చి చూసి భోజనాలు చేసి మళ్ళీ వెళ్ళారు. అందరూ వచ్చారు, తీసుకొచ్చారు మొత్తానికి ఒప్పించి. ఏం చెప్పారు మీ మమ్మీకి? అమ్మమ్మని కూడా పిలుచుకొచ్చారు. ఏం చెప్పారు మీ అదే అమ్మకి? అంటే అప్పుడు ఇంకా పెళ్లి సింధుకి చూసే స్టార్ట్ చేసినట్టు ఒక ఇది చేసి మీరు క్రియేట్ చేశారు. ఎందుకంటే నేను వెయిట్ చేసిన అక్కకి పెళ్లి కావాలా. సో దాని ముందర నేనే ఓపెన్ చేస్తే ఇంట్లో బాగుండదు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది కరెక్ట్ టైం. అక్కకి పెళ్లి అయింది. ఆ తర్వాత ఒక 2-3 months లో అట్లా ఫస్ట్ నాన్నతోనే చెప్పిన, అమ్మతో కూడా చెప్పలే. సో నాన్నతో చెప్పి తర్వాత అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. షీజ్ ఓకే. మా అమ్మ ఓపెన్ నేను ఇంతగా నమ్మలే. ఖచ్చితంగా గొడవ చేస్తుంది అమ్మ ఎందుకురా అని. కానీ మేబీ ఆ సిచ్యువేషన్ ఎందుకో మేబీ ఆ టైం కుదిరింది. ఆల్మోస్ట్ ఐ ఆల్సో మెచ్యూర్డ్. ఒక 27-28లో వచ్చినాను. ఓకే చూసుకోగలుగుతానని నమ్మకం వచ్చిందేమో ఇంతకు తెలియదా. షీ సెడ్ ఓకే వెంటనే ఓకే ఉన్నాడు ఇష్టం అంటే నీ ఇష్టం షాక్. ఎలా ఒప్పేసుకుంది, గొడవ చేయట్లేదే అని. అంటే ఆ రోజు నాకు బాగుంది. ఎంటర్ అవుతున్నారు అందరూ. అంటే కొంచెం మామూలుగానే అంటే కాబోయే అత్తగారు మామగారు అని ఉంటుంది కదా. ఎంటర్ అవుతానే ఎంత బాగా స్మైలింగ్ ఫేస్ వచ్చి హగ్ చేసేసుకునింది నన్ను. నాకు ఎంత బాగా అనిపించిందో. హగ్ చేసుకొని నా ఫోరెడ్ మీద కిస్ ఇచ్చి నాకు నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడినా. అంటే ఫస్ట్ అదేదో అంటారు కదా, ఒక బాండ్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే నేను దొరికిన లక్కీయే కాను అని తనకి మా అమ్మ నాన్న దొరకడం చాలా లక్కీ. మా అత్త మా మామగారు ది బెస్ట్. చాలా మంచోళ్ళు వాళ్ళు ఇద్దరు. అంటే నాకన్నా ఇంకా సింధుని బాగా చూసుకుంటారు. ఆ విషయంలో 100కి 100% చెప్పొచ్చు. మా అత్త వచ్చినారు అంటే ఇంకా అయిపోయి అక్కడ ఒకటి అత్త అన్నానంటే మా అత్త నవ్వుతానే ఉంటుంది, నేను నవ్వుతానే ఉంటాను. అట్లా మా బాండింగ్ ఎక్కడ ఇది ఉండదు. ఎంత బాగా చెప్తారు. నేను చేస్తాను పోమా, నువ్వు పోయి పనుకోపో, పాపని చూసుకోపో, పాపకు తినిపించు, మేము వచ్చినాం కదా, నువ్వు ఇది చేయొద్దు, పడుకో తింటావా, ముద్దలు పెట్టి తినిపిస్తుంది నాకు. కట్ స్టోరీ చెప్పాలా లేదంటే కట్ తీసేస్తారు వాళ్ళు, షార్ట్ లో చెప్పాలా వాళ్ళు తీసేసుకుంటారు. అలా ముద్దలు కూడా పెడుతుంది నాకు, చూసుకుంటుంది. నాకు బాగా గుర్తప్పుడు నేను ప్రెగ్నెంట్ని నేను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మందరం. వెళ్ళేటప్పుడు నాకు చాలా కాలు నొప్పితో ట్రైన్లో ఉన్నాము. ఇట్లా కాలు చాపుకొని నిద్రపోయినా. లేచి చూస్తే నాకు కాలు ఒత్తుకుంటుంది మా అత్త. నాకైతే అయ్యో ఏంది అత్త అంటే ఏందమ్మా దాంట్లో ఏముంది రా, నీ కాలు నొప్పిస్తా ఉంటాయి, వాచినాయి కాళ్ళు అని చెప్పి ఒత్తుతాను. మీరు ఊహించుకోండి ఎలా. ఎప్పుడు ఎక్కడ అదృష్టం చేసుకుంటారు, మచ్చ చేసుకొని పుట్టిన ఎక్కడుందండి మచ్చ, ఎలా లేకపోతే ఏ గుడిలో పూజ చేశారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అబ్బాయి కన్నా అంటే అత్తమ్మ బాగుంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. నిజం, అది మాత్రం కదా. అంత మంచి ఫ్యామిలీకి దూరంగా మీ ఫ్యామిలీతో లేరు, వీళ్ళ ఫ్యామిలీతో లేరు, ఇద్దరు కలిసి వెళ్ళి బెంగళూరులో ఎందుకుంటున్నారు అంటే ఏం చెప్దాము అంటే మా అత్త వాళ్ళకి ఇక్కడికి వచ్చే ప్రాబ్లం లేదు, కానీ రాజు వాళ్ళ అమ్మమ్మ ఉంది. సో అమ్మమ్మ ఉంది, మా ఆడబిడ్డకి ఇప్పుడు సెకండ్ బాబు పుట్టాడు. సో తను అక్కడ ఉంది కాబట్టి చూసుకోవడానికి అంత కరెక్ట్ గా వాళ్ళకి అక్కడే సరిపోతుంది. ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు వస్తారు, 15 days 20 days ఉంటారు, వెళ్తారు. మేము పండగలకి వెళ్తాము వస్తాము. కానీ రాజుకి చాలా ఆశ అమ్మ నాన్న మన దగ్గర ఉండాలనేది. నేను అదే చెప్పిన, వస్తుంది ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయాలంటే. తీసుకొచ్చి పెట్టేసుకుంటారా? నాకు ఇష్టం అండి, ఎందుకంటే వాళ్ళు ఉంటే నాకు ఒక హ్యాపీ ధైర్యంగా ఉంటాడు రాజు. పెద్ద దిక్కు ఆయనకున్నారు అని చెప్పేసి. అంటే ఒక మారల్ సపోర్ట్ కదా. అవును,
ఎంతైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో పాపకు కూడా మంచి బుద్ధులు ఇవన్నీ నీట్గా రావాలంటే వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఉంటారు. ఇంకా అమ్మమ్మ ఉన్నారు కాబట్టి అక్కడ అమ్మమ్మకి ఇక్కడ సెట్ కాదు బెంగళూరు. ఇంకా మా అమ్మమ్మకి వచ్చి ఆ మైండ్ సెట్, ఈ ఊర్లోనే ఉంటా, ఈ ఊర్లే నేను బతుకుతా, ఈ ఊర్లే ఉంటానని అట్లా. సో వాళ్ళని వదిలేసి వచ్చేకి కాదు. సో అందుకు అమ్మ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఏమన్నా మంచి కుదిరితే తీసుకొచ్చేయడమే, అంతేనా? మీతో వచ్చిన తర్వాత ఎలా చేంజ్ అయింది అసలు మీ లైఫ్? ఎంత క్యూట్ గా మాట్లాడుతూ ఉంటది అసలు. మితు అని చెప్తేనే మాకు అది ఆనందం. ఎంత మంచి అమ్మాయి అంటే రాజుని అట్లే జెరాక్స్. నమ్మరు, తను బేబీగా ఉన్నప్పుడు కూడా మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పాప ఉందని ఎవరు నమ్మలేదు. మేము ఫస్ట్ బర్త్డేకి పోయి ఇన్వైట్ చేసినప్పుడు మీ ఇంట్లో పాప ఉందా, మీకు పాప ఉందా, సౌండే రాదు, ఏడ్చే సౌండ్ ఉండదు. అసలు నీళ్లు పోసేటప్పుడు కూడా ఏడ్చింది, నవ్వుకుంటేనే ఉంటుంది, ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్. ఇప్పుడు కూడా అంతే, ఎక్కడైనా వదిలి నాన్న అక్కడ కూర్చొని ఏమైనా చేసుకుంటే చేసుకుంటుంది. ఏదైనా తప్పు చేసిన అమ్మ సారీ అమ్మా అనేది. అంటే రాజుని అట్లే జెరాక్స్ కూతున్నట్లుగానే. మేము నిజంగా మితు లాంటి పాప మాకు, మేము చాలా లక్కీ. అసలు ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది వీడియోస్ లో కూడా. అమ్మా నాన్న నాన్ వెజ్ తినరమ్మా, అసలు ఎంత క్యూట్ గా చెప్తుంది అలా కదా. స్ట్రెంత్ వస్తుంది. తను పుట్టిన తర్వాత నా లైఫ్ పర్సెప్షన్ చేంజ్ అయింది. కొన్ని విషయాల వల్ల ఐ వాస్ వెరీ డిప్రెస్డ్. సో ఆ డిప్రెషన్ నుంచి నా బయటికి తీసుకొచ్చినది తనే. ఏంటి సింధు గారు ఉన్న తర్వాత కూడా మీరు డిప్రెస్డ్ అయ్యారా? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది అప్పుడు మధ్యలో. ఓకే. సో నేను ఇంకా చాలా డిప్రెస్డ్, ఐ వాస్ సో డిప్రెస్డ్ లైక్ ఎనీథింగ్. సో ఆ డిప్రెషన్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినది సింధునే. సింధునా పాపనా? సింధు. సింధు గారేనా? ఓకే, నేను మితు వచ్చిన తర్వాత అని చెప్తున్నాను. సో ఆ డిప్రెషన్ వల్ల నేను ఏమనుకున్నాను, మనం ఇద్దరేం ఉంటాం అంతే, ఇంకొక జనరేషన్ వద్దు, బి వెరీ హ్యాపీ అనే వరకు వచ్చేసాడు. ఓ అంత ప్రాబ్లం వచ్చిందా? సో నేను అప్పుడు అన్నాను, లేదు లేదు ఇది మనం ప్లాన్డ్ కాదు, దేవుడు ఇచ్చిండేది నేను ఇది చేసుకోలేను, నువ్వు ఏమైనా అను, నాకు కావాల్సిండేది అని చెప్పి కూర్చున్నాను. అప్పుడు ఇంకా నేను అట్లనే అంతే. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. పర్లేదులేండి, మరి లోకి వెళ్ళిపోయారు. సో షీ వాస్ షోయింగ్ దట్ ప్రెగ్నెన్సీ మీటర్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ ఇంకా గుర్తుంది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock చూపిస్తుంది. చూపించేసి తను నిద్రపోయింది, నాకు నిద్రపోయినా ఇచ్చేసి నిద్ర నుంచి వరకు కూర్చొని ఉన్నాడు దాన్ని పట్టుకొని. నిద్రపోలేదు, నువ్వేమో ఇచ్చేసింది బాగా నిద్రపోతాను, నాకు ఎట్లా నిద్ర వస్తుంది అన్నాడు. ఏముంది దాంట్లో నిద్ర వచ్చి, అంటే నా మైండ్ సెట్ ఎట్లా వేరేది ఆలోచించాను. ఇప్పుడు మన ఇద్దరమే కష్టం అంటే ఇంకొక పాపని చూసుకోవడం ఇంకా చాలా కష్టం కదా. అట్లా అన్నప్పుడు ఏమో తనే అదే చెప్పింది, నాకు ఇంకా బాగా గుర్తుంది. కిచెన్ లో చలో నువ్వు ఏదైనా అనుకో, ఇది దేవుడు అందరికీ ఇట్లాంటి వరం ఇయ్యరు, ఇచ్చినప్పుడు నేను తీసుకుంటా, నాకు ఆ నమ్మకం ఉంది అని. నేను అప్పుడు డిజైన్ అన్నా, ఓకే ఫైన్. నేను అది ఏమో మ్యాజికో లేదంటే ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ ఒక 1 week నుంచి నాకు అంటే అన్ని కలిసి వచ్చాయా? కలిసి వచ్చినా లేదంటే అట్లా మైండ్ సెట్ నేను పోయినానని తెలియదు, ఆ జోన్కి పాజిటివ్ జోన్కి పోయినానని తెలియదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా గుర్తుంది అందరూ అప్పుడు, అంటే ఇప్పుడు ఒక మిత్ ఉంది కదా, ప్రెగ్నెన్సీ వస్తే కడుపు చిన్నదిగా ఉంటే బాబు పుడతాడు. చూసే వాళ్ళ నుంచి అందరూ ఒక్కరు కూడా పాపని చెప్పలే. నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నా, నాకు పాపే పుడుతుంది చూడు అన్న. ఇట్లా అట్లా ఊరికే ఎన్నో మాట్లాడుకొని బెడ్రూమ్ లో పనుకొని ఇట్లా మాట్లాడు. 5th మంత్ ఎండ్ లో చెప్తున్నా, నువ్వు చూడు సింధు, ఆడ పప్పనే పుడుతుంది, నేను మిత్తిలానే పేరు పెడతా అన్న. ఏంది అంటే నాకేమో సడన్ గా అట్లా వచ్చింది, నాకు మిత్తిలానే పెడతా, నేను సీతాన్ని పెట్టాలి ఉంది దానికి, కానీ సీత మా అమ్మ చెప్తుంది సీతాన్ని పేరు పెడితే కష్టాలు అంతే కదా, నేను మిత్తిలాని పెడతా, సీత పుట్టిన మిత్తిలాని పెడతాను. దేవుడి దైవేమో తను పుట్టింది. వెరీ హ్యాపీ. కష్టాలన్నీ అట్లా వెళ్ళిపోయినాయా? ఏం చేస్తారు మీరు జాబ్ పరంగా? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో బ్రాండ్ మేనేజర్ గా ఉన్నాను. హాస్పిటల్ కాదా? అదే హాస్పిటల్. అదే ఒకసారి కరోనా వీడియో అప్పుడు హాస్పిటల్లోనే కదమ్మా ఉన్నావు నువ్వు, హాస్పిటల్లోనే ఉండొచ్చు కదా, ఇంటికి ఎట్లా వచ్చినావు? మంచి హాస్పిటల్లో, ఒక పెద్ద హాస్పిటల్లో బ్రాండ్ మేనేజర్ ఆ యూనిట్ కి రీజన్ హెడ్ చేస్తున్నాను. ఓకే. సో అదే ఇంకా చెప్పాలంటే అటు చూస్తున్నారు, ఏం చెప్పాలా వద్దానా? నా మ్యారేజ్ అప్పుడు నాకు జాబ్ లేదు. ఓకే. ఐ వాజ్ అన్ఎంప్లాయిడ్. అవునా? అలా ఎలా పెళ్లి చేసుకున్నారు ఆ టైంకి? అదే. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు నా కొలీగ్స్ ఉంటాయి కదా చిన్న, నాకు చెప్తాను,
అట్లాంటి అమ్మాయిలు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి, ఏంది ఆలోచించుకోనండి అన్ని అంతా. ఎందుకంటే ఎవరు చేసుకుంటారు ఇప్పుడు ఈ మధ్యలో ప్రాపర్టీ, ఒకప్పుడు చాలా ఉండిందంటే. అదే చెప్తే స్టోరీ, సినిమా స్టోరీ అంటే మీ మమ్మీ వాళ్ళకి బాగా ఆస్తులు ఉండే, నాన్నకి నాన్న అంటే పీక్ లో నేను అతను ఇంట్లో ఇన్ని ఇళ్ళు లేవు, ఇన్ని కార్లు లేవు అని అన్న ఒక సిచ్యువేషన్ నుంచి. సో అంటే చూస్తాం కదా ఇట్లా వచ్చి డోర్ తెచ్చి మీరు మా దేవుడు అంటారు అట్లా అంత హైట్స్ చూసి సడన్ గా ఒకే ఫాల్ తో పడిపోయేసరికి తట్టుకోలేకపోయినాడు. ఆ డిప్రెషన్ లో వచ్చి ఫుల్ డిప్రెషన్. ఎందుకంటే ఐ వాస్ ట్రైయింగ్ టు రీబిల్డ్ దట్. సో అంటే ఒక్క సైడ్ నుంచి కాకుండా అన్ని సైడ్లు దెబ్బలు అంటే వాస్ ఫ్రస్ట్రేటెడ్ లైక్ ఎనీథింగ్. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ లో షీ వాజ్ మై మెడిసిన్. సో నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఉన్నా ఈవినింగ్ లో కాల్ చేసి ఒక 1 hour, అంటే లవ్ అనేది కాదు, నా బాధలు చెప్పుకుంటా ఇట్లా అట్లా అంట. తర్వాత ఎవరు అట్లా చేసుకుంటారు. కరెక్ట్. ఏమీ లేనప్పుడు పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయినారంటే అది నువ్వు రా, నేను వచ్చేసి నేను చూసుకుంటాను నిన్ను అనేది. ఇంకా గుర్తుంది మా అమ్మతో చెప్పి, మా నాకు ఈ 1 month కి మాత్రం ఎట్లా హెల్ప్ చేయమా, నేను చూసుకుంటాను అన్నాను. పెళ్లి చేసుకుని వచ్చినాము, తను ఒక పీజీలో ఉంది, నేను ఒక పీజీలో ఉన్నాను. పెళ్లి చేసుకుని ఇద్దరు పీజీస్ లో ఉన్నారా? అవును, ఎందుకంటే అప్పుడు ఎక్కువ మనీ లేదు, ఫ్లాట్ తీసుకోవాలంటే ఇంకా ఇండ్లు సర్చ్ చేసి ఇద్దరమే. అప్పుడు మీకు తెలుసు కదా బెంగళూరు ఘోరంగా ఉంటాయి. అవును, అబ్బో తెలుసు. సో అవన్నీ చూసుకొని సెట్ అవ్వడానికి తీసేసుకొని అప్పుడు తన వల్ల, దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల 13 days లో నాకు ఒక చిన్న జాబ్ దొరికింది. ఆ జాబ్ పట్టుకొని అట్లా 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 పైకి వచ్చి టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. రజనీకాంత్ గారు మాధురి తలైవ అంటే ఒక మెసేజ్ అని కాదు, మీకు ఆ నమ్మకం, ఆ పాజిటివిటీ, అట్లాంటి భార్య ఉంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది నా నమ్మకం. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి తెలుసా, మిమ్మల్ని ఆవిడని మీరు ఎత్తేస్తున్నారు ఇట్లా నీట్ గా పైకి. ఇది నిజంగానే చెప్తున్నాను, ఎవరు అడిగినా మేము చెప్తాం. అట్లనే జరిగింది. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా మేమిద్దరే ఉన్నాము, ఎవరు లేదు. నాకు ఇంకా గుర్తుంది, ఇట్లా కట్టుకుని ఉంటుంది రైస్, అది వడ్డించే ఆ రైస్ స్మెల్ అంతా పడేది కాదు. సో నేను అక్కడ కిచెన్ డోర్ వేసేసి, మెయిన్ డోర్ వేసేసి బయట స్టెప్స్ లో కూర్చుంటా. అంటే ఆ స్మెల్ కాక అది ఒక్కసారి ఓపెన్ అయ్యేసరికి కళ్ళు తిరిగేది నాకు. అలానే అంటే చాలా వీక్ అయిపోయినా, టూ మచ్ ఆఫ్ వామిటింగ్స్. 5 months వాళ్ళు నాన్ వెజ్ పెట్టమంటున్నారు, నాకు ఎట్లా తీసుకోవడము. మీరు నాన్ వెజ్ తిన్నారు కదా, తెలియట్లా ఫిష్ ఎట్లా అడగాలి, చికెన్ ఎట్లా నాకు చేసి కూడా రాదు. సో ఎవరిని అడగాల? మీ మమ్మీ వాళ్ళు, వీళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరు రాలేదు? మా అత్తగారు వచ్చి అప్పుడు జాబ్ టీచర్ గా జాబ్ చేసేవాళ్ళు. అక్కడ అమ్మకి వచ్చి మా నాన్నకి బాగా షుగర్ ఎక్కువైపోయి కాలు బాగా లావగా అయిపోయింది. సో తను బయట ఫుడ్ తినలేడు. అమ్మ వచ్చి ఇక్కడ చేయలేదు. నేను అది అక్కడ నుంచి వచ్చి నేను ఇక్కడ అనంతపూర్ లో ఉండలేదు. సో అప్పుడు నేను టీచర్ గా వర్క్ చేస్తా ఉంటే అప్పుడు ఆన్లైన్ అంతా కరోనాది ఆన్లైన్ లో జరుగుతా ఉండే. సో అది ఉండడం వల్ల ఎటు పోలేక ఎవరిని అడగలేక ఇంకా మేమే అంతా చూసుకొని కష్టాలు పడ్డారు అయితే మొత్తానికి. చాలా పడ్డా. అంటారు కదా, అంటే ఎవ్రీ స్మైల్ కి బ్యాక్ అండ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్. సో అదే క్యారీ చేసుకుంటూ పోతే లైఫ్ ఏముంటుంది? అది జరిగిందా, ఇట్స్ ఓకే, పోనీ, ఇది ఒక లైఫ్. జరుగుతా ఉంటే పోతా ఉంటాయి అంతే. నేను అదే చెప్తా రాజుకు కూడా, ఓకే మా జరగని ఎన్ని రోజులు ఉంటుంది మహా అయితే, అది పోతుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. అట్లా నాకు అప్పుడు భయం ఉంటుంది కదా, నేను తను ఒంటరిగా ఉంటుంది, సినిమాలో చూపిస్తారు కదా పడిపోతుంది, అలానే ఉండేది. నేను ఎప్పుడు పడుకొని ఉంటా అంటే పాపం తన ఆఫీస్ అప్పుడు వెనకలే దగ్గర, ప్రతి 1 hour కి 2 hours కి వచ్చి ఓపెన్ చేసి నేను పడుకున్నానా లేదా, అందుకే సినిమాలు ఎక్కువ చూడకూడదు రాజు గారు. వాటర్ బాటిల్, నాకు ఫ్రూట్స్ అన్ని నీట్ గా టైం కి పెట్టేసి పోయేవాడు. అంటే నాకు లేసే శక్తి కూడా లేకపోయింది అప్పుడు. ఎవరైనా ఉంటే బెటరే అని కదా. అంటే 5 months టూ మచ్. వాటర్, ఒక స్పూన్ వాటర్ పోయినా కూడా వచ్చేసేది. అంత వీక్ అయిపోయింది. వెయిట్ లాస్ అయినా తప్ప వెయిట్ గెయిన్ అవ్వలే నేను. పూర్తిగా బాగా ఇదైపోయారు. హిమోగ్లోబిన్ తగ్గింది. హిమోగ్లోబిన్ 7.5 కి. అంటే ఎవరన్నా ఉంటే ఫోన్లో చెప్పకనా, ఏమైనా ఉంటే ఆ ధైర్యం వేరు కదా. నేను ఏమన్నా తప్పుగా చూస్తే ఏమన్నా అవుతుందా, ఆ భయం ఒకటి ఉంటుంది కదా. ఎవరు లేరు చూసుకోవడానికి, నేనే చూడాలి, ఎంత ఫుడ్ పెట్టాలి, నేను జాబ్ చేయకపోతే కుదరదు, మీరు జాబ్కి వెళ్ళాలి, మీ మమ్మీ అక్కడ జాబ్ చేయాలి, వీళ్ళ మదర్ అక్కడ ఫాదర్ ని చూసుకోవాలి. ఆ సిచ్యువేషన్ లో ప్రెగ్నెంట్, అతనిది చూసుకోవాలా, చాలా ఉన్నది అప్పుడు. సో ఇంకా 9th month వచ్చేసరికి చాలా నాకు పెయిన్ స్టార్ట్ అయిందంటే, సరే ఒకసారి ఎట్లా ఆఫీస్ నుంచి డాక్టర్ దగ్గర పెడితే తను వాళ్ళు నన్ను తిడుతున్నారు. వాటర్ బ్రేక్ అయింది ఆల్రెడీ, మీకు తెలియలేదా అంటే తెలియలే. అప్పుడు నాతో
కార్ కూడా లేదు. అట్లా బైక్ లోనే కూర్చొని మేము బైక్ లో వెళ్ళినారా? ఆటో బ్రేక్ అయిన తర్వాత బైక్ లోనే ఆటో అప్పుడు ర్యాపిడో ఇదంతా ఎక్కడ పిలవాలి అర్థం కాలేదు. ఆ మెయిన్ ఆ టెన్షన్ లో తెలియలే. ఓకే. సో మేమే రియల్ టెన్షన్. వాటర్ బ్రేక్ అయింది, హాస్పిటల్ చేరేమంటున్నా, ఎట్లా అని తెల్ల. అట్లా బైక్ లో స్లోగా పెట్టుకొని పోయి పెయిన్స్ లో కూడా ఫస్ట్ రాజుని వచ్చి లోపలికి అలో చేస్తామన్నారు లేబర్ రూమ్ కి. ఇతను నాకన్నా ఎక్కువ ఏడ్చేసరికి రాజు నువ్వు కొంచెం దూరం ఉండు, అసలు సింధు పక్కకే రాద్దనేసింది అన్న డాక్టర్. ఏడ్చారా మీరు? భయం ఒక్కసారి, ఎందుకంటే తనకి ఏమవుతుందో లోపల ఉంది. నేను లేబర్ రూమ్ లో ఉన్నప్పుడు కూడా ఆమె అనింది సింధు ఇది ప్లెజెంట్, చాలా మంచి డాక్టర్, ఇది ప్లెజెంట్ గా ఫీల్ అవ్వాలా, నువ్వు ఏడ్చకూడదు, ఇట్స్ ఓకే అని చెప్పి ఒక మొబైల్లో వచ్చి లలిత సహస్రనామం పెట్టేశారు. అది వినుకుంటున్నాం, సౌండ్ లేదు లోపల, నేను అరిచేది అంతా. బయటకు సిస్టర్ పోతా ఉంటే సింధు ఎందుకు అరచడం లేదు, సౌండ్ లేదు, ఏమైంది సింధుకి అని భయపడతాడు బయట. ఆమె లోపలికి వచ్చి చెప్తాను, అమ్మా నువ్వు అరచలేదని భయపడతాడు అమ్మా, నువ్వు కొంచెం అట్లా సౌండ్ చేయమ్మా, అరచమ్మా అని. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఉండాలి, ఏదైనా చెప్పాలి. ఇది కామెడీ కానీ నేను ఇట్లా బయట చూస్తున్నా. ఇక్కడ నా వైఫ్ నేను మాత్రము, మా అమ్మ అప్పుడు వస్తున్నారు బస్ లో. అక్కడ ఇట్లా ఇంకొక రూమ్ లో ఇంకో లెవెల్లో పాప పుట్టింది, ఆల్మోస్ట్ 30 people వచ్చేస్తున్నారు. ఓకే, బాధ వేస్తుంది కదా, బాధ వేస్తుంది కదా. సో అట్లా చూసి ఓకే ఫైన్, నాకు ఒక భయం ఏమవుతుందో ఏంది అన్న. తర్వాత నా బంగారం పుట్టింది. కానీ అరవట్లేదని భయపడ్డారు చూడండి. అందుకే అసలు సినిమాటిక్ వాళ్ళు బ్రతికేస్తున్నారు. లిటరల్లీ సినిమాల్లో అరుస్తారు, మనం అరవాలి. అరవట్లేదంటే ఏమైంది, ఒక కమ్యూనికేషన్ లేవు, ఎవరిని అడగాలని తెలియదు. వచ్చేసి ఇస్తుంది ఏమైంది, ఏమంటే నువ్వు కొంచెం ఆగప్ప చెప్పేసి నేను అడుగుతున్నా, నేను లోపలికి రావచ్చా, నేను చూడాలి. లేదు, డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పేసింది, నువ్వు కొంచెం సింధుకు దూరంగానే ఉండు, నువ్వు రాదద్దు, ఎట్టి పరిస్థితుల్లో పక్కకు రాదని. నేను అన్న నాన్న నొప్పి అని కళ్ళు మూసుకుంటా అంటే ఏడుస్తున్నాడు. అయ్యో, మీరు నొప్పి భరించేది కూడా చూడలేకపోయినారు పాపం. అంటే అవి హెవీ పెయిన్స్ వచ్చేసరికి ఎప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, భయం వేసింది నాకు కూడా. సో తను ఇంకా నానా నేను ఎక్కువ రాజుని పిలిచేసరికి తనకు భయం వేసి తను ఏడ్చేసాడు. అబ్బా, ఎంత క్యూట్ కదా. సో అట్లా మా మిత్తు అలా మా లైఫ్ లోకి వచ్చిన వెంటనే చాలా కష్టాల్లో వచ్చింది అసలు మిత్తు. నిజంగా బండి మీద ఉన్నా కూడా ఇంత స్ట్రాంగ్ బేబీను సీత అదే అని పెడదాం అనుకున్నందుకు అంత ఒకటేసారి పడి అన్ని కష్టాలు పడి వచ్చేసింది ఒకటేసారి కదా. సో క్యూట్. మిదు అయితే ఒక బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు మీకు. అసలు మాకు అలాంటి కూతురు రావడం అనేది చాలా బ్లెస్సింగ్. ఏది చెప్పిన అంటే ఈ ఏజ్ కి ఇప్పుడు వదిలేండి, ఇప్పుడు మేబీ 4 years, అసలు 2.5 years అప్పుడు 3 years అప్పుడే మనం ఏది చెప్పినా ఎంత బాగా ఇట్లా వినేది. ఓకే, అరిచేది కాదు, ఆ సౌండ్ వచ్చేది కాదు. మితు అంటే మా కమ్యూనిటీలో ఎంత మంది ఇష్టపడతారో. మితు కనపడలేదు, ఇంకా ఎప్పుడు వస్తారు, మితు రాలేదే, మితు అంటే తను కూడా అంత బాగా అందరితో ఈజీగా వెళ్ళిపోతుంది, బాగా మాట్లాడిస్తుంది. ఓకే, మితు వచ్చిన తర్వాత సెట్ అయిపోయిందా మరి? అప్పుడు అన్ని కష్టాలన్నీ పోయినాయి ఒకటేసారి ఎదుగుతా అన్నారు. అదే నేను అన్నా కదా, నేను ఎప్పుడు ఇలా లైట్స్ ని కెమెరాని మేము ఫేస్ చేయలేదు. మేము మీరు ఆ మెసేజ్ పెట్టినప్పుడే చాలా బాగా అనిపించింది. అంటే మనల్ని కూడా ఒకరు గుర్తిస్తానరే, అంటే మనం ఏదో ఒక స్టెప్ ఎక్కుతున్నాము, మంచిదే కదా అని. సో ఇవన్నీ కొత్తగా అయితే మనం ఏదో దేవుడు తీసుకొని వెళ్తాడు, స్లోగా తీసిపోయినా ప్రాబ్లం లేదు మాకు. కరెక్ట్, అలా తీసుకోపోతేనే చాలు. బట్ నిజంగా మంచి ఏదో ఏమంటారంటే హీరో హీరోయిన్గా యాక్ట్ చేయడం కంటే కమెడియన్గా యాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అని. అంటే ఒక కమెడియన్గా చేసినాడు, హీరోగా చేయగలడు, హీరోయిన్గా చేయగలడు, ఇంకే క్యారెక్టర్ అయినా కమెడియన్ చేయగలడు. కానీ హీరో హీరోయిన్ కమెడియన్గా చేయలేరు. చాలా టఫెస్ట్ జాబ్ ఏమైనా ఉందంటే ఒకరిని నవ్వించడం. అలా ఒకరిని నవ్వించే ఇది మీకుంది. నాకు ఇంకొక క్వశ్చన్ అండి, మీరు నవ్విస్తారు, మేము నవ్వుతున్నాం, మీరు ఎలా నవ్వకుండా కూర్చో ఉంటారు ఆ సీన్లో? ఇప్పుడు మీరు నవ్విస్తున్నారు, నాకు అటువంటి నవ్వు వస్తుంది, నేను నవ్వుతూనే ఉంటా. మీరు మాత్రం ఇలా సీరియస్గా లేదమ్మా అసలు అలా కాదు, ఇంత జరిగింది, నేను ఆవిడకి మాల్దీవ్స్ అనేది బాగుంది అనేది కట్టేశాను, 10,000 కట్టేశానమ్మా, ఇప్పుడు నా దగ్గర 7 నుంచి వస్తాయి, అంత సీరియస్గా ఎలా ఉంటారు? ఇంకా ఆస్కర్ రాలే అది మాత్రం. అంటే అది ఎలా అయిపోయిందంటే, అంటే
అక్కడ ప్రాంక్ చేసే కాకున్న సిచ్యువేషన్స్ లో కూడా ఇలా జరిగినాయి. ఓకే, అది అలవాటు అయిపోయింది. అంటే ఇక్కడైనా నేను కొంచెం క్లూ వదిలినా కూడా రాజు పట్టేస్తాడు. ఓకే, ఇట్లాంటివి చాలా జరిగినాయి. అంటే అంటే నాకు మిత్తు చిన్నగా ఉండడం వల్లనే నేను ఎక్కువ ఈ ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోలు, నా అదంతా కాన్సన్ట్రేషన్ అంతా నా పాప మీద ఉంది. సో మేము అప్పుడు స్టెప్ తీసుకోలేదు. ఇప్పుడు మిత్తు పెరిగే కొద్దీ నాకు కొంచెం టైం దొరుకుతుంది, అందుకు స్టార్ట్ చేసిన. సో ఇలాంటివి ఈ స్టార్ట్ చేయకముందు ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి. నార్మల్ గా లేదమ్మా అవునమ్మా అట్లా నమ్మిచ్చేది. సో అది అలానే ఇక్కడ పనికొచ్చేసింది. ఉపయోగించేసినది 30% అండి. మామూలుగా నన్ను ఆడిపించదు. అవునా? సీరియస్ గానే. ఆస్కార్ లేకపోయినా భాస్కర్ అవార్డు ఇద్దాం. బ్రహ్మానందం గారిది ఉంది కదా, అలా ఇచ్చేద్దాం ఒక అవార్డు ఏదైనా. అసలు నిజంగా మంచి, ఐ మీన్ బాగా జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, ఇంకో 2 years లో యూ విల్ బి ద టాప్ యూట్యూబర్స్. అప్పుడు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ష్యూర్ గా ఏమంటారు. సో ఇప్పుడు ఇది ఒక స్టెప్ అహెడ్. అంటే మీరు ఇంటర్వ్యూ చేయడం వల్ల మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కొంతమంది ఎదురు చూస్తున్నారు కొన్ని. సో అవి మీ ఇంటర్వ్యూ ద్వారా పోతూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నాకు అదే అంటే మెయిన్ ఇంటర్వ్యూ చేసే పర్సన్ చాలా సెన్సిబుల్ గా మంచిగా ఉంటే అది ఒక స్టెప్ కి ఇంకా బాగుంటుంది. సో నాకు మీ నుంచి వచ్చిన మెసేజ్ నాకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి.